నమస్తే, వెల్కమ్ టు NVTV 24/7 న్యూస్ ఛానల్. బి కొత్తకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. బి కొత్తకోట మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ యువసేన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన అదృష్టమని, అన్ని రంగాల్లో ఉన్నతమైన చదువులను ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువసేన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, టీడీపీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు లోకేష్ అన్న గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీకు ఎవరికైనా తెలిసిందే. ఎక్కడున్నారు లోకేష్ అన్న? ఎక్కడున్నారు ఎవరైనా తెలుసా మీకు? మీరు ఎక్కువ న్యూస్ చూడాలి, మీరు చూస్తారా? మీరు మీరు ఎవరు చెప్తే వాళ్ళకు ఖచ్చితంగా నేను ప్రైజ్ కూడా అయితే ఇస్తా. చెప్పండి ఎక్కడ ఉన్నా? చెప్పేటప్పుడు ఒక నేమ్ చెప్పారు, గుర్తుందా? వస్తే నేను ఒప్పుకోను. మేడం గారు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా సరే ఎవరికైనా అమ్మా లేండి, పర్లేదు, ఎవరు ఎవరు నేను చదివేది పైకి మాట్లాడు. అన్న ఇప్పుడు దావస్ లో ఉన్నాడు. ఎందుకు మాకు బాగినండి అన్న ఈరోజు పుట్టినరోజు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు గారి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఆయన పుట్టినరోజు ఇంట్లో పెళ్ళం బిడ్డ దగ్గర చేసుకోకుండా దావస్ లో ఉన్నాడు. ఎందుకు తెలుసా మీకు? థింక్ చేయండి బాగా, మీకు గుర్తు పెట్టుకోండి ఈ విషయం బాగా. ఆయనకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆయన అనుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నా బిడ్డ దేవార్షణ మాత్రం ప్రతి ఒక్క విద్యార్థి చదవాలని చెప్పేసి ఆయన దావతో ఉన్నాడు. మీరు అన్నగారి కొడుకు వచ్చేసి సన్నపిస్తున్నాడు, అదే బిల్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ కాలేజీ కూడా ఇచ్చారు ఆయన. సింపుల్ లాజిక్ వచ్చా సార్, మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం తప్పలేదు. ఏదో చేశారు, ఫోటోలు తీయడము, పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అది ఉండకూడదని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క IAS ఆఫీసర్కు ప్రతి ఒక్కరికి జియో పంపించారు, అంత క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. మా టీచర్కి ఇబ్బంది ఉండకూడదు. చెప్పడం ఒకటే, క్రమశిక్షణ ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో పోయినప్పుడు మన పెద్దవాళ్ళకి వాల్యూ ఇవ్వడం కూడా ముఖ్యమే. ఎవరు మొబైల్ తీసుకోవద్దాం. న్యూస్ చూడండి 10 నిమిషాలు, చిన్నపిల్లలే కావచ్చు, న్యూస్ చూడండి. న్యూస్ లో ఏది మంచి ఏది చెడ్డని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకేనమ్మా? చూసి నేర్చుకోండి. అదే నారా లోకేష్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఎదిగిన తర్వాత కూడా అలా కావాలనేది మా ప్రయత్నం. మేము చదవలేదులే, మాకు ఇంత తెలియదు, అప్పుడు ఇచ్చింటేనా ఖచ్చితంగా చదివింది. నేను కూడా మీరు చదవలేదు. అన్నగారు అయితే చదివారు, అన్నగారు వెళ్ళింది. నేనైతే చదవలేదు. నేను ఏడుమవుతాయి లేకపోయినా కూడా ఏడుమవుతాయి. దయచేసి నారాగా కాకుండా బాగా చదివి మీరు ఇంకా పై రోజుకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. నెక్స్ట్ మీరు ఏమైనా స్పీచ్ ఇవ్వగలరా? లోకేష్ అన్న గురించి చిన్న 2 వాక్యాలు ఇవ్వగలరా?